వచ్చిన మేడం. నువ్వు బతకనికి వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగట్టం ఆడుతున్నావు. అది నీకెందుకు? కూలిస్తే నువ్వు పని చేస్తావా? అదే నీ పిల్లలు తింటారు, తినిపిస్తావా డైలీ? తినిపిస్తా సార్, నేను కూడా తినిపిస్తాను పిల్లలకి. మా పిల్లలు కూడా తినిపిస్తాను చూడండి. మా పిల్లలు తిన్నప్పుడే మీకు వాళ్ళకి వెలుగోడు కబాబాలు ప్రత్యేకమైనది. 53 సంవత్సరాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంటి పక్కనే మా బంధువులు లెక్క ఉంటాం. అంతే, ఒకరి మిత్రం కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ కవలు ఎటువంటి పాపాయం లేదు. పాలు, చక్కెర, రవ్వ. రవ్వ ఎందుకు కలుపుతారు ఈ మధ్య? అది కూడా ఫస్ట్ నుంచి కలపడం లేదు. ఈ పాలు రేటు పెరగడం వల్ల వాళ్ళకి రేటు గిట్టాక రైతుగా రవ్వ కలుపుతారు. మా ఆత్మసాక్షి చెప్తున్నాను. వ్యాపారం వచ్చి హిందూ ముస్లిం ఒకే పై లాగా ఉంటాను. వచ్చి మీరు చెక్ చేసుకోండి. మా ఇంటి వచ్చి మీ ముందునే కవర్ చేస్తాము. దానిలో ఏం వేస్తున్నాము ఏమో మిస్లేదు. ఒక మనిషి పట్టి నెక్ పెట్టి మీరు ఇది చేస్తే మనిషి టెన్షన్ అవుతాడు. పెద్ద పెద్ద బ్రేక్లే పడతారా మీరు? నేను ఈ కబాబ్ను చిన్నప్పటి నుంచి తింటున్నా. మా నాన్న ఎప్పుడు తెస్తానే ఉన్నాడు, వీళ్ళ దగ్గర నుంచి తెస్తాడు. మాది కూడా ఈ ఊరే, ఈ స్ట్రీటే. మేము కూడా చాలా సార్లు చిన్నప్పటి నుంచి తింటున్నాం. మాకు ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు.